హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం కెన్ కరుణాస్ నటించి డైరెక్ట్ చేసిన యూత్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ కుర్రాడైన ప్రవీణ్ని అమ్మ గారాబం చేస్తూ ఉంటుంది. నాన్న అయిన సూరజ్ ప్రతిదానికి తిడుతూ ఉంటాడు. చదువుల్లో కూడా వీక్. అష్టకష్టాలు పడి 10th క్లాస్లో పాస్ అవుతాడు. దీంతో ఇంటర్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అమ్మాయిలు అతనికి కొత్తగా కనిపిస్తారు. చూసిన ప్రతి అమ్మాయికి ఫిదా అయిపోయి ఎవరు మాట్లాడినా కూడా ప్రేమ అనుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో మొదట ప్రవీణ్కి ప్రియాంచి పడిపోతుంది. ఇద్దరు కొన్ని రోజులు లవ్ ట్రాక్ కూడా నడిపిస్తారు. అయితే ఆమె ఊరు వెళ్ళడంతో సోనియా పడుతుంది. ఈ ఇద్దరు రొమాన్స్లో పీక్లోకి వెళ్తారు. కానీ ఈ విషయం ప్రియాంశీకి తెలియడంతో ఇద్దరికీ లవ్ బ్రేకప్ అవుతుంది. అయితే ఇదంతా ప్రవీణ్ ప్రియాంశీని విడగొట్టడానికి సోనియా ఆడిన గేమ్ అని తెలుస్తుంది. ఈ గొడవ ప్రవీణ్ నాన్న కూడా చూస్తాడు. దీంతో రోజు ఇంట్లో టార్చర్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే తన క్లాస్లో మరో అమ్మాయి గంగాకి పడిపోతాడు ప్రవీణ్. గొడవ ద్వారా వీరిద్దరూ క్లోజ్ అవుతారు. ఆ తర్వాత ఆమెని ప్రవీణ్ ప్రేమిస్తాడు. ప్రేమని వ్యక్తం కూడా చేస్తాడు. మరి ప్రవీణ్ ప్రేమని గంగా యాక్సెప్ట్ చేసిందా? ఆమె ఇచ్చిన సవాల్ ఏమిటి? ఇంటర్లో పాస్ కావడం పెద్ద టాస్క్గా మారిన నేపథ్యంలో ప్రవీణ్ పాస్ అయ్యాడా? తన అమ్మకి వచ్చిన సమస్య ఏమిటి? ఇది ప్రవీణ్లో ఎలాంటి మార్పు తెచ్చింది? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. కొడుకు విషయంలో అమ్మ గారాబం చేయడం, తండ్రి తిట్టడం ప్రతి ఇంట్లో జరిగేదే. ఈ సినిమాలో కూడా అదే చూపించారు. దీంతో రొటీన్గా స్టార్ట్ అవుతుంది ఈ సినిమా. హీరో 10th పాస్ అయ్యాక అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్రతి అమ్మాయి తనని చీకొట్టడం, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాక వరుసగా అమ్మాయిలు హీరో వెంట పడటం, దానికి అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, అతని గ్యాంగ్ చేసే చిల్లర పనులు అన్నీ కూడా కామెడీగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు కామెడీగా ఉంటుంది ఈ సినిమా. ఇంటర్వెల్లో 2 బ్రేకప్లు, దానిని హీరో తండ్రి చూసే సీన్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొత్త అమ్మాయితో ప్రేమలో పడటం, ఆమె తనని ఆ దృష్టిలో చూడలేదని చెప్పడం, అదే సమయంలో అమ్మ అనారోగ్యానికి గురి కావడం ఎమోషనల్గా ఉంటుంది. నవ్విస్తూనే క్లైమాక్స్లో హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్స్తో సినిమా ఎండ్ అవుతుంది. ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి కామెడీ, మ్యూజిక్, ఫ్యామిలీ ఎమోషన్స్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ, రిపీటెడ్ సీన్స్, క్లారిటీ లేని లవ్ స్టోరీ. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.